రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్న్యూస్ తోటి టెక్న్యూస్ ఎపిసోడ్ 309తో మేము ముందుకు వచ్చేసాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్న్యూస్ అంటే చూసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. ఫ్రెండ్స్, ఎవ్రీడే మనం టెక్న్యూస్ స్టార్ట్ చేయడం ముందర ఒక ఆడియన్ పోల్ని అయితే కండక్ట్ చేస్తుంటా. అంటే ఏం లేదు, సింపుల్గా నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అనేది ఇక్కడ కనబడేటువంటి కార్డ్ని క్లిక్ చేసి మీరు ఓట్ చేయాల్సి ఉంటుంది అంతే. అలా మొన్న సాటర్డే రోజు నేను అడిగినటువంటి క్వశ్చన్ అంటే మీరు ఈ 3 సోషల్ మీడియా యాప్స్లో ఏది ఎక్కువగా వాడుతుంటారు, ఫేస్బుక్నా, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్నా అంటే 61% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో మేము ఫేస్బుక్ని, అలాగే 29% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో మేము వచ్చేటప్పటికి ఇన్స్టాగ్రామ్ని, అలాగే ఓన్లీ 8% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ట్విట్టర్ అంటున్నారు. సో ఈ రెండింటి మీద ట్విట్టర్ ఏదైతే ఉందో కొంచెం బెటర్గా ఉంటుంది. వీలైతే ట్విట్టర్ వాడటానికి అయితే ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నా ట్విట్టర్ ఐడి ఇస్తాను, ఫాలో కండి. సో కొంచెం మనకి పాజిటివ్గా ఉండేటువంటి అవకాశం ఉంది మన ఛానల్కి. ఇకపోతే ఈరోజు ప్రశ్న, ఒకవేళ మీరు ఈ 2 మొబైల్ ఫోన్స్లో కనుక ఒక మొబైల్ ఫోన్ పర్చేజ్ చేయాలన్నట్లయితే కనుక ఏ మొబైల్ ఫోన్ మీరు పర్చేజ్ చేస్తారు? రెడ్మీ నోట్ 9 ప్రోనా లేదా రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్నా? ఇక్కడ కనబడేటువంటి కార్డ్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్న్యూస్లో అనౌన్స్ చేస్తాను. మొదటిగా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి వివో సంస్థ దగ్గర నుంచి అండి. వివో అఫీషియల్గా ఎట్టకేలకి మన ఇండియాలో వివో V19 మొబైల్ ఫోన్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఈ విషయం అయితే మనందరికీ తెలిసింది. ఇక దీనికి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ స్పెక్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు లీక్ అయినాయని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే దీంట్లో మీరు చూసారంటే మొదటిగా ప్రాసెసర్ వీళ్ళు ఇండోనేషియాలో వచ్చేటప్పటికే 675 ప్రాసెసర్, అలాగే మన ఇండియాలో వచ్చేటప్పటికే 710 ప్రాసెసర్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి యాజ్ ఆఫ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్ న్యూస్ ప్రకారం తెలుస్తుంది. ఇక ర్యామ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 8GB అలాగే 12GB ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 128GBలో దొరికేటువంటి అవకాశం ఉందంట. ఇకపోతే దీంట్లో మీరు చూసారంటే LPX DDR4 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ని యూస్ చేస్తూ ఉంటారు. ఇక స్క్రీన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 6.44 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక వీటితో పాటుగా మనకి ఇందులో 4500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 33 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, Android 10 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం మరొక విశేషమనే చెప్పుకోవచ్చు. ఇక USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్, రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని కూడా సేమ్ అండ్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్ న్యూస్ ప్రకారం 8GB 128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ సుమారుగా 25,000 రూపాయలకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తున్నారు. కానీ నన్ను అడిగితే ఈ ప్రైస్ ట్యాగ్లో ఇది వేస్ట్ అని నేను అంటాను. ఎందుకంటే వీళ్ళు కేవలం ఆఫ్లైన్ మార్కెట్ని టార్గెట్ చేస్తూనే ఈ మొబైల్ ఫోన్స్ అయితే తీసుకొస్తుంటారు, కానీ మన ఆన్లైన్ మార్కెట్ అయితే కాదు. కెమెరా విషయానికి వచ్చారన్నట్టయితే రేర్ వచ్చేటప్పటికే క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్ 48+8+2+2, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే మనకి డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్, దీంట్లో 32+8 మెగాపిక్సెల్ మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. ఇకపోతే మీకేమనిపిస్తుంది ఈ ప్రైస్ గురించి? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి రియల్మీ సంస్థ దగ్గర నుంచి అండి. రియల్మీ అతి త్వరలో మన ముందుకు ఒక స్మార్ట్ వాచ్ని అయితే తీసుకొని రాబోతుంది. ఎస్, మీరు వింటున్న నిజమే. వీళ్ళ పేరెంట్ బ్రాండ్ ఒప్పో ఏదైతే ఉందో ఆల్రెడీ మొన్ననే రీసెంట్గా వీళ్ళు ఒప్పో Find X2 మొబైల్ ఫోన్ చూసారా? ఈ మొబైల్ ఫోన్తో పాటే వీళ్ళ స్మార్ట్ వాచ్ని అయితే లాంచ్ చేశారు. మేబీ దీని కాన్ఫిగరేషన్స్నే మనకి రియల్మీకి సంబంధించినటువంటి బ్రాండింగ్లో చూసినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ఇక దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ CMO ఎవరైతే ఉన్నారో ఈ విషయాన్ని ఈ ట్వీట్ ద్వారా కన్ఫర్మ్ చేయడం కూడా జరిగింది. మోస్ట్లీ విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ మంత్స్లో మనం ఈ వాచ్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనకు వచ్చింది ఏదైతే ఉందో బ్యాండ్ కాదు, వాచ్. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి OnePlus సంస్థ దగ్గర నుంచి అండి. ఈ OnePlus 8 సిరీస్ నుంచి మనకి వాళ్ళ లోగోని అయితే చేంజ్ అయిపోతున్నారు. ఇప్పటిదాకా మీరు చూసారన్నట్లయితే ఒక బాక్స్ వచ్చి దాంట్లో ప్లస్ అని రావటం, అలాగే 1 అని న్యూమరికల్ డిజిట్ అయితే మనం చూస్తుంటాం. ఇక ఇది వచ్చేటప్పటికే కంప్లీట్లీ మనకి బ్లాక్ అండ్ వైట్లో రాబోతుంది. మేబీ ఈ లోగోని అఫీషియల్గా ఈ OnePlus 8 సిరీస్ నుంచి మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే ఈసారి OnePlus 8 సిరీస్ మొబైల్ ఫోన్స్ అన్ని కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి 5G సపోర్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉందంట. చూద్దాం, మరికొద్ది రోజులు వెయిట్ చేసామంటే April 15th అయితే వీళ్ళ ప్రోడక్ట్ లాంచ్ డేట్ అయితే అనౌన్స్ చేస్తారు. కొన్ని రోజులు వెయిట్ చేసామంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి Xiaomi సంస్థ దగ్గర నుంచి అండి. Xiaomiకి సంబంధించినటువంటి Redmi Note 9 Pro అఫీషియల్గా రేపైతే మనకి Amazon.in అలాగే mi.com వెబ్సైట్స్ ద్వారా ఫస్ట్ సేల్లోకి అయితే వెళ్ళబోతుంది. ఇక దీనికి సంబంధించినటువంటి ఆఫర్స్ని ఈరోజు అఫీషియల్గా కంపెనీ కన్ఫర్మ్ చేయడం జరిగింది. HDFC బ్యాంక్ కార్డ్స్ని యూస్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క మొబైల్ వేరియంట్ మీద స్ట్రైట్ ఫార్వర్డ్ వీళ్ళు 1000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారంట. ఇక ఆఫ్లైన్లో ఆల్రెడీ ప్రీ బుకింగ్స్ అయితే తీసుకున్నారు, వీళ్ళకైతే ఏ విధమైనటువంటి డిస్కౌంట్ లేదు. ఇది నాకు కొంచెం ప్రాపర్ వే కాదు అని నేను అనుకుంటున్నాను. ఇకపోతే మీకేమనిపిస్తుంది అంటే ఆఫ్లైన్లో ఎవరైతే ప్రీ బుకింగ్స్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా కంపెనీని ట్రస్ట్ చేసి ఈ ప్రోడక్ట్ని పర్చేజ్ చేయాలన్న ఉద్దేశంతో పర్చేజ్ చేస్తారు కాబట్టి సో ఇదైతే నాకు తప్పు, కరెక్ట్ కాదు అని నేను అనుకుంటున్నాను. ఇకపోతే మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి Motorola కంపెనీ దగ్గర నుంచి అండి. Motorola అఫీషియల్గా ఈరోజు మన ఇండియాలో Motorola సంబంధించినటువంటి లాంచ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేసింది. వీళ్ళ హోమ్ బ్రాండ్ అయినటువంటి మన Lenovo దగ్గర నుంచి. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రైస్ అయితే మనకి దిమ్మ తిరగాల్సిందే. 1,24,999 సుమారుగా ₹1 తక్కువ 1,25,000 రూపాయలు అనుకోవచ్చు. వీళ్ళు వచ్చేటప్పటికి మనకి ఇందులో కేవలం స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ని యూస్ చేశారు, కానీ ఫోల్డబుల్ డిస్ప్లే ఏదైతే ఉందో, POLED డిస్ప్లే ఏదైతే ఉందో ఇది ఇంత కాస్ట్ కారణమనే
చెప్పుకోవచ్చు. ఈవెన్ రేర్ అలాగే ఫ్రంట్ కూడా మనకి సింగిల్ కెమెరానే ఉండేటువంటి అవకాశం ఉంది. సో దీంట్లో మనకు వచ్చేటప్పటికే బేస్ వేరియంట్ జీబీ 128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ధరనే వాళ్ళు ఈ రకంగా తీసుకుని రావడం జరిగింది. అండ్ సింగిల్ కలర్ సింగిల్ వేరియంట్లోని మొబైల్ ఫోన్ మనకి అఫీషియల్గా రేపు April 6th నుంచి సేల్లోకి అయితే వెళ్ళనుంది. ఇకపోతే మీలో ఎవరైనా ఈ ఫోన్ని పర్చేస్ చేయాలనుకుంటున్నారా? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకుని దీని మీద సామ్సంగ్ Z Flip ఏదైతుందో చాలా రెట్లు బెటర్ అని నేను అంటాను. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి Xiaomi సంస్థ దగ్గర నుంచి అండి. Xiaomi అఫీషియల్గా ఈ రోజు మన ఇండియాలో వైర్లెస్ పవర్ బ్యాంక్ లాంచ్ చేయడం అయితే జరిగింది. యాక్చువల్గా వీళ్ళు మొన్ననే తీసేశారు ఒక పవర్ కట్ ద కార్డ్స్ అని చెప్పి, సేమ్ అదే విధంగా ఈ రోజు వాళ్ళు చెప్పినట్టుగానే వైర్లెస్ పవర్ బ్యాంక్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇది వచ్చేటప్పటికే మనకి వైర్లెస్లో వచ్చేటప్పటికి అంటే కార్డ్లెస్లో వచ్చేటప్పటికి దాని మీద ప్లేస్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా మీ మొబైల్ ఫోన్లో వైర్లెస్ ఛార్జింగ్ ఉన్నట్లయితే ఛార్జ్ అవడం జరుగుతుంది. 10 watts సప్లై చేస్తుంది. USB Type A నుంచి మీకు 18 watts దాకా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక దీంట్లో వచ్చేటప్పటికే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ ఇన్టేక్ అండ్ అవుట్టేక్ రెండు సపోర్ట్ చేయడం కూడా మరొక విశేషమనే చెప్పుకోవచ్చు. టోటల్గా 10,000 mAh కెపాసిటీ అండ్ ఈవెన్ దీన్ని ఫ్లైట్స్లో కూడా క్యారీ చేయొచ్చు. ఇట్స్ కంప్లీట్లీ సేఫ్. 12 layer ప్రొటెక్షన్తో దీన్ని డిజైన్ చేశామని చెప్పి కంపెనీ చెప్పడం జరిగింది. ఇక ప్రైజే కొంచెం ఎక్కువ అనుకుంటున్నాను. 2499 అంటే 2500 రూపీస్కి అఫీషియల్గా ఈ రోజు నుంచే mi.com ద్వారా సేల్లో కూడా వచ్చేసింది. ఒకవేళ మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారు అన్నట్టయితే హ్యావ్ లుక్ ఆన్ దట్. ఇక ప్రైస్ గురించి మీరేమనుకుంటున్నారు? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి సామ్సంగ్ సంస్థ దగ్గర నుంచి అండి. సామ్సంగ్ అఫీషియల్గా ఈ రోజు A40, A80 అలాగే A7 2008 వర్షన్కి సంబంధించిన మొబైల్ ఫోన్స్ అన్నిటికీ కూడా One UI 2.0తో కూడినటువంటి Android 10 ఆపరేటింగ్ సిస్టమ్ని రోల్ అవుట్ చేయడం అయితే జరిగింది. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఈ మొబైల్ ఫోన్స్ యూస్ చేస్తున్నారు అన్నట్లయితే హ్యావ్ లుక్ ఆన్ దిస్ అప్డేట్. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి Xiaomi సంస్థ దగ్గర నుంచి అండి. Xiaomi Redmi ద్వారా అతి త్వరలో మన ముందుకు తీసుకొని రాబోతున్నటువంటి Redmi K30 Pro దీన్ని అయితే ఫస్ట్ చైనాలో లాంచ్ చేసి తర్వాత మన ఇండియాలో కూడా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ Xiaomi కంపెనీ ఇండియాలో Poco అనేటువంటి సబ్ బ్రాండ్ ద్వారా Poco F2కి సంబంధించినటువంటి టీజర్స్ని కూడా టీజ్ చేయడం అయితే జరుగుతుంది. మేబీ ఇదే మొబైల్ ఫోన్ మన ఇండియాలో Poco F2 పేరు మీద తీసుకొచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. ఇక దీనికి సంబంధించినటువంటి లీక్డ్ ఇమేజెస్ ఏవైతే ఈ రోజు మనకు బయటకు రావడం జరిగింది. సో రేరు వచ్చేటప్పటికే క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్ వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే పాపప్ కెమెరాతో ఇది రావడం, ఏదైతే ప్రీవియస్లీ మనం చూసినటువంటి ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో దానికి పోలి ఉండడం ఇది మరొక విశేషం అనే చెప్పుకోవచ్చు. అండ్ అఫ్కోర్స్ ఇది వచ్చేటప్పటికి 865 ప్రాసెసర్ అండ్ 5G మొబైల్ ఫోన్ కావడం కూడా మరొక విశేషం. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి నోకియా సంస్థ దగ్గర నుంచి అండి. నోకియా అఫీషియల్గా ఈ రోజు మన ముందుకి మరొక బడ్జెట్ సెగ్మెంట్ మొబైల్ ఫోన్ అయితే తీసుకొని రావడం జరిగింది. సో దీని పేరు వచ్చేటప్పటికి నోకియా C2. ఇంతకుముందు మీరు ప్రీవియస్ చూసారు అన్నట్లయితే నోకియా C1 మనందరికీ తెలిసిన ఆండ్రాయిడ్ గో ఎడిషన్ కింద ఇది మన ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఇందులో వచ్చేటప్పటికి మనకి యూని SoC చిప్ సెట్ తోటి 1.4 GHz 1.5 GHz తో మనకు రావడం జరుగుతుంది. విచ్ కమ్స్ విత్ 1 GB ఆఫ్ ర్యామ్ అలాగే 16 GB ఆఫ్ స్టోరేజ్ మెమరీ. ఇక రేర్ అండ్ ఫ్రంట్ కూడా మనకి 5 మెగాపిక్సెల్ కెమెరా అలాగే 5.4 inches కి సంబంధించినటువంటి HD+ డిస్ప్లే ఇందులో రావడం మరొక విశేషం. ఇక బ్యాటరీ కెపాసిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 2800 mAh బ్యాటరీ అలాగే బ్లూటూత్ తో పాటు సింగిల్ బ్యాండ్ వైఫై టెక్నాలజీ అలాగే డ్యూయల్ సిమ్ చిప్ సపోర్ట్ చేయడం మరొక విశేషం అనే చెప్పుకోవచ్చు. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఈ బడ్జెట్ మొబైల్ ఫోన్ మీద ఇంట్రెస్ట్ ఉందన్నట్టయితే హ్యావ్ లుక్ ఆన్ దట్. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి వాట్సాప్ సంస్థ దగ్గర నుంచి అండి. వాట్సాప్ అతి త్వరలో మన ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ అయితే తీసుకొని రాబోతుంది. అదేంటంటే సెల్ఫ్ డిస్ట్రాయింగ్ యాప్. అంటే మీరు ఏదైనా ఒక మెసేజ్ని పంపించిన తర్వాత ఆటోమేటిక్గా దానికి ఒక టైమర్ని సెట్ చేశారన్నట్టయితే ఆ టైంకి ఆటోమేటిక్గా అవతల వాళ్ళ మొబైల్ ఫోన్లో కూడా అది డిలీట్ అయిపోవడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ ఇది ప్రీవియస్గా మనకు వచ్చినటువంటి రూమరే, కానీ దీన్ని ఇప్పుడు పూర్తి స్థాయిలో బీటాలో టెస్టింగ్ చేస్తున్నారండి. అతి త్వరలో ఈ ఆప్షన్ అయితే మన మొబైల్ ఫోన్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి అండి. ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో మన మొబైల్ ఫోన్ ప్రొడక్ట్స్ అన్నిటి మీద కూడా ఇంపోర్ట్ డ్యూటీ ఏదైతే ఉందో దీని అమాంతం పెంచడం జరిగింది. ఇప్పటిదాకా ఉన్నటువంటి 12% ఇంపోర్ట్ డ్యూటీ ఏదైతే ఉందో దీన్ని 18%గా తీసుకొచ్చారు. అంటే అప్రాక్సిమేట్లీ మనకి 1000 రూపీస్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ మీద సుమారుగా 600 రూపాయల దాకా పెరిగేటువంటి అవకాశం ఉంది. అరౌండ్ 6 to 7% హైక్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో వీటిని బేస్ చేసుకొని చూసామన్నట్లయితే మొబైల్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో హైక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ ఇది మాత్రం కరోనా ఎఫెక్ట్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి రెడ్మీ సంస్థ దగ్గర నుంచి అండి. రెడ్మీ ఈ రోజు బ్లూటూత్ సర్టిఫికేషన్లో మరొక ప్రోడక్ట్ అయితే మనకి బయటకు లీక్ అవడం జరిగింది. ఇది వచ్చేటప్పటికే సౌండ్ బార్. అంటే ఇప్పుడు ఎంఐ ద్వారా ఆల్రెడీ మనకి 4500 లేదా 5000 రూపీస్లో ఒక సౌండ్ బార్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ అదే విధంగా రెడ్మీ కూడా మరొక సౌండ్ బార్ని అయితే లాంచ్ చేయబోతుంది. ఇక దీనికి సంబంధించినటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలి అంటే మరికొద్ది రోజులు అయితే మనం వెయిట్ చేయాల్సిందే. ఆల్ ద బెస్ట్ టు ద రెడ్మీ. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి కోడాక్ కంపెనీ దగ్గర నుంచి అండి. కోడాక్ కూడా ఆల్రెడీ మనకి స్మార్ట్ టీవీస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటాయి. ఇవన్నీ మనకు తెలిసిందే. ఇక మొన్నటిదాకా మీరు చూసారంటే వియూ కంపెనీ అయితే మనకి 55 ఇంచెస్కి సంబంధించినటువంటి 4K స్మార్ట్ టీవీలో అయితే ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసిన చెప్పొచ్చు. అల్ట్రా హై డెఫినేషన్ 4K టీవీ కేవలం మనకు 32,000 రూపాయలకి అందిస్తే వీళ్ళు వచ్చేటప్పటికే దీని ధరని కేవలం 31,000 రూపాయలకి తీసుకొని రావడం మరొక విశేషం. దీంట్లో కూడా ఆల్మోస్ట్ దానిలాగానే Android పై ఆపరేటింగ్ సిస్టమ్, అల్ట్రా హై డెఫినేషన్, HDR10, HLG ఇలా అన్ని ఫీచర్స్తో కూడినటువంటి స్మార్ట్ టీవీస్ని అఫీషియల్గా ఈ రోజు సేల్లోకి అయితే తీసుకొచ్చింది ఫ్లిప్కార్ట్ ద్వారా. సో దీంట్లో మీరు చూసారన్నట్లయితే 43 ఇంచెస్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ 24,000 రూపాయలకి, అలాగే 50 ఇంచెస్కి సంబంధించిన
సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ ఏదైతే ఉందో 27,000 రూపాయలకి, అలాగే 55 ఇంచెస్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ ఏదైతే ఉందో 31,000 రూపాయలకి, ఈసారి దీంట్లో 65 ఇంచెస్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీని కూడా తీసుకొచ్చారు. సుమారుగా 50,000 రూపాయలకి తీసుకొని రావడం మరొక విశేషం. ఓవరాల్గా చెప్పాలి అన్నట్లయితే ఇప్పటిదాకా మనం మొబైల్ ఫోన్ టెక్నాలజీలో వార్ చూసాం, ఇక స్మార్ట్ టీవీస్లో కూడా వార్ రాబోతుందనే నా అభిప్రాయం. ఇకపోతే మీరేమనుకుంటున్నారు లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అండ్ బై ద బై ఈ టీవీస్ అన్ని కూడా అల్ట్రా హై డెఫినేషన్ అండ్ 4K. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్నాలజీ అయితే హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్ రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.